మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ లో అలా అవకాశం ఉందా? digitalpolicing.gov.in అనేసి మీరందరూ చెక్ చేసుకోండి. తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ చట్టాలు వచ్చిన తర్వాత హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైంది. విట్నెస్లని అలానే అక్యూజ్లని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్స్టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి అని ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి. గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేనా కాముకుంటావు. పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో ముర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటి, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రామనేది క్లియర్ కట్గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది. అది ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ఆ ప్రకారము మాకేమైతే ఫెసిలిటీస్ కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇవ్వాలని ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి ఎవరైనా తీసుకుంటారు. కాబట్టి అదే విధంగా మేము కూడా ముందస్తు జాగ్రత్తలు మేము కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చున్నారు. ఇది తెలంగాణ జ్యూరిస్డిక్షన్. పాస్పోర్ట్ లేకుండా అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్ గా పోలీసులు వచ్చేస్తుంది. మీకు క్లారిటీ ఇస్తున్నా, పోలీసు వాళ్ళు ఏ స్టేట్ లో పడితే ఆ స్టేట్ లో పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు. మీడియాలో అందరూ వేయండి. వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. అంటే ఏ కేసులో అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి. అవి హీనియస్ క్రైమ్స్. అవి ఏవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో ఇది ఆన్లైన్ ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే ఎవరో పై కంప్లైంట్ పెడితే ఇంకొకరి మీదకి రావడం ఏంటి? అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఓకే, మంచిది. కంప్లైంట్ చేశారు, పోలీసులు కంప్లైంట్ కట్టారు. మమ్మల్ని అడిగారు మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి డీటెయిల్స్ అంటే నోటీస్ పంపించారు. ఆ నోటీస్కి రిప్లై ఇచ్చాము. దాంట్లో అంత భయపడతారు చెందాల్సిన అవసరం ఏముంది? దీని ప్రెజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్ హైకోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి, మేము చెప్పింది రాసుకుంటాం. దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళ కూడా తెలియవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకా అథెంటిసిటీ ఉంటుంది, ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది. కోర్టుకు అది కూడా సబ్మిట్ చేయించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేదు ఇక్కడ. కోర్టు కూడా చెప్పింది పోలీసులకు సహకరించాలని చెప్పి కదా. కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది, మేము సహకరించమని చెప్పాము. అంటే వాళ్ళు ఇప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు వేస్తారు. దానికంటే మించి ఏమైనా వేస్తారా? లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి తెలియదు. ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. సార్ 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు. ఆ గడువు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాదు, వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము కూడా చూసుకోవాలి. కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. క్లియర్గా మాకు 7 days ముందు ఇంటి మీద మీకు అందులో ఒకసారి మీరు నోటీస్లో చూసుకుంటే రిప్లై నోటీస్లో క్లియర్ కట్గా మేము ఏమేమి అడిగాము ఏంటని క్లియర్ కట్గా అందులో ఉన్నాయి. మీరు మళ్ళీ హైకోర్టుని ఏమైనా ఆశ్రయించాలి. సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా ఆర్జీ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆయన బిజీగా ఉన్నారు, ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. సార్ ఇప్పుడు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు. దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్
వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి. కోఆపరేట్ చేయనప్పుడు, అవునా? ఒక లీగల్గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా, కోఆపరేట్ చేయకుండా ఉండడమా? వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా. కోఆపరేషన్ అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ ఇస్ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. చాలా సింపుల్ కేసులు అండి. అది ఆన్లైన్లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టారని చెప్పేసి పెట్టారు. అసలు ఏం పోస్టు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్, 1 పేపర్ ఇవ్వడం కాదు. పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో, క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు, అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు? అసలు కేసు తెలియాలి కదా. ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మరి అక్కడ ఆ స్టేట్లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది, ఏం చేయగలుగుతాం? ఏపీ మొత్తంలో కూడా సోషల్ మీడియా మీద కేసులు జరుగుతున్నాయి. అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు 1 year బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను. 1 year బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అదేవిధంగా సిఆర్పిసిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 months, 1 year, 3 years లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన కేసులను కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు? అంటే అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు. దాని అదే నేను అంటున్నా. లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు. అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ రెస్పాన్స్ రావాలి. కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం. కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి. మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్ తీసుకొని మేము టైమింగ్స్ అడగడం. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేస్తాము. అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అది మీరే అడగాలి. ఇంకా 4 రోజులు అడిగారు. అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపిస్తున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరికి సర్కిల్ ఎప్పుడు పోలీసులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూసి ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీద ప్రయోగించారు కదా. గత ప్రభుత్వం ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సార్ మీరు టైం అడిగిండ్రు అంటే ఎప్పుడు టైం అడిగారు, ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశాలు ఉంది. 19th కూడా సబ్సిక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25 చెప్పారు. దానికి సంబంధించి మేము ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ లో పంపించాము, పోస్ట్ కూడా పంపించాము. డెలివరీ అవ్వడానికి